ఏపీలో సంచలనంగా మారిన సాయి కృష్ణ ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు ఫుల్ సీరియస్ అయ్యారు. లాకప్ డెత్ అంటూ వస్తున్న ఆరోపణలతో హై లెవెల్ మీటింగ్ పెట్టి ఆరా తీశారు. డిప్యూటీ సీఎంతో పాటు డీజీపీని కూడా పిలిపించుకుని మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణపై పోలీస్ కేసులున్నాయి. చోరీలు, దాడులు, హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. జగ్గయ్యపేటలో జరిగిన ఓ హత్య కేసులో అరెస్ట్ అయి ఈ మధ్య బెయిల్పై బయటకొచ్చాడు. ఆ తర్వాతే సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు విచారణ కోసం తీసుకువెళ్లారని, అప్పటి నుంచి మళ్లీ కనిపించలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు లాకప్ డెత్ ఆరోపణలు సైతం రావడంతో ఇష్యూ ఏపీలో రచ్చలేపుతోంది. ఇప్పుడు పొలిటికల్ గానూ కాకపుట్టిస్తోంది. ఇష్యూ వెరీ సీరియస్ అవడంతో సింగపూర్ నుంచి రాగానే సాయి కృష్ణ వ్యవహారంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు డీజీపీని పిలిపించుకొని అమరావతిలో హైలైట్ మీటింగ్ పెట్టారు. అసలేం జరిగింది, ఏం జరుగుతోందన్న దానిపై ఆరా తీశారు. లాకప్ డెత్ ఆరోపణలతో సమగ్రంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని చంద్రబాబు ఆదేశించారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని, ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలన్నారు చంద్రబాబు. కృష్ణలంక సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. సాయి కృష్ణది ముమ్మాటికి లాకప్ డెత్ అంటున్నారు కుటుంబ సభ్యులు. తన కుమారుడిని తనకు చూపించాలంటూ సాయి కృష్ణ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం శవాన్నైనా అప్పగించాలంటూ బోరును విలిపించారు. ఒక్కగానో ఒక కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. స్టేషన్ సిబ్బందే తన మేనలుడిని హత్య చేశారని అంటున్నారు సాయి కృష్ణ మేనమామ నవరంగ్. నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఓవైపు సీఎం సీరియస్, మరోవైపు ఈ నెల 29వ తేదీన సాయి కృష్ణను తమ ముందు హాజరుపరచకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న హైకోర్టు హెచ్చరికలతో సాయి కృష్ణ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.